హలో ఎవరివన్, వెల్కమ్ టు దేవికా రెడ్డి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతుంది పన్నీర్ చీజ్ శాండ్విచ్. దానికి కావాల్సిన పదార్థాలు పన్నీర్, ఆనియన్, టమాటోస్, చీజ్ క్యూబ్స్, అలాగే శాండ్విచ్ బ్రెడ్, గీ అండ్ చీజ్ స్లైసెస్ అండి. నేను ఇక్కడ అమూల్ చీజ్ స్లైసెస్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను యూస్ చేస్తుంది విప్రో టోస్టర్ అండి. ఇది 2-in-1. మనం టోస్టింగ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే పాన్ ఫ్రైగా అయినా వాడుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ అండి. సో ఇక్కడ నేను తీసుకున్న గీని మొత్తం అప్లై చేసుకుంటున్నాను. సో నీట్గా అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసుకుందాం. ఒక ఫ్యూ సెకండ్స్ అట్లా ఉంచేసిన తర్వాత తీసేద్దాం. నాకు ఇక్కడ ఏంటంటే 2 sides ప్రీ హీట్ అనేది అయిపోయింది. సో నేను అటు సైడ్ని కూడా టోస్టర్కి కన్వర్ట్ చేసుకున్నాను, ఎందుకంటే మనకు టైం అనేది కూడా కలిసి వస్తుంది. సో అటు సైడ్ కూడా 2 slices ఆఫ్ బ్రెడ్ని పెట్టేసుకుందాం. సో ఇటు సైడ్ ఉన్న స్లైసెస్ని ఫ్లిప్ చేసేసుకొని అటు సైడ్ ఉన్న స్లైసెస్కి మనం కొంచెం లైట్గా గీ అప్లై చేసేసుకుందాం. సో ఇక్కడ మనకు హార్డ్లీ 1 minute చాలండి సో టోస్టింగ్కి, ఎందుకంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే మనకు బ్రెడ్ అనేది చాలా క్రంచీగా అయిపోతుంది. సో ఇక్కడ స్లైసెస్ అని పక్కన పెట్టుకొని మనం తీసుకున్న మైనీస్ని పూర్తిగా ఆ బ్రెడ్కి స్ప్రెడ్ చేసేసుకుందాం. నీట్గా అప్లై చేసేసుకుందామండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని పెట్టేసుకుందాం. ఇక్కడ మీరు పన్నీర్ బదులు ఒకవేళ ఇంకేమైనా నాన్ వెజ్ కానీ ప్రిఫర్ చేస్తే చికెన్ కానీ ఇంకేమైనా మీరు ఐటమ్స్ ఇంకేమైనా అనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్ని పెట్టేసుకుందాం. సో ఇక్కడ నేను ఆనియన్ టమాటోస్ మాత్రమే తీసుకుంటున్నాను, లేదు ఇంకేమైనా వెజిటేబుల్స్ మీరు ప్రిఫర్ చేయగలిగితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ స్వీట్ కార్న్, అవకాడో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న చీజ్ క్యూబ్స్ని పెట్టేసుకుందామండి. సో ఇక్కడ సాల్ట్ యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ నేను ఏం స్పైసీనెస్కి ప్రిఫర్ చేయలేదు. ఒకవేళ మీరు ఏమైనా స్పైసీగా కావాలనుకుంటే ఏమైనా సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ లేదా పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం తీసుకున్న చీజ్ స్లైసెస్ని పెట్టేసుకుందాం. సో 2 sides మనం స్లైసెస్ అనేది పెట్టేసుకుందామండి. సో ఇప్పుడు మనం టోస్ట్ చేసుకున్న ఇంకో 2 slices ఆఫ్ బ్రెడ్ని పైన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు టోస్టింగ్కి పెట్టేసి ఒక 2 minutes అలా పెట్టేద్దాం. సో మళ్ళీ మీరు ఇక్కడ తీసుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకోండి నీట్గా. సో ఇక్కడ నేను గీ అనేది అప్లై చేసుకుంటున్నాను, అది ఆప్షనల్ అండి. ఇట్లా పెట్టేసుకొని ఇంకొక 2 minutes మనం అలాగా టోస్టింగ్కి పెట్టేద్దాం. సో 2 minutes అయిపోయిందండి, ఒకసారి చూసేసుకుందామండి. ఇక్కడ నాకు కావాల్సిన క్రంచీనెస్ రాలేదు, సో ఇంకొక 1 minute అనేది నేను పెట్టేసుకుంటున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు సైడ్కి సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసేసుకుందాం. ఇంతేనండి పన్నీర్ చీజ్ శాండ్విచ్.
మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దేవికా రెడ్డి వ్లాగ్స్.